ఓ థ్యాంక్స్, సారీ చూసుకోలేదు, కొద్దిగా ఉంటే పగిలిపోయేది. ఇట్స్ గ్లాస్, కింద పడితే పగిలిపోవడం దీని నేచర్, కానీ కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఇది ఒట్టి గ్లాస్ మాత్రమే కాదు, మన అక్క చెల్లెల భద్రత, అన్నం పెట్టే రైతుకి భరోసా, కొన్ని లక్షల మంది యువత యొక్క నమ్మకం, ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. సారీ బ్రో. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 33% తల్లులకి ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జై అనే నినాదమే వ్యర్థమవుద్ది. వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కుటుంబానికి అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. అగ్ర కులాలకు చెందిన పేదలకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి అన్ని కులాలు ఇష్టపడితే చిన్న వయసు నుంచి అన్ని కులాలకి సంబంధించిన ఒకటే విద్యా వ్యవస్థలో హాస్టల్స్ తీసుకురావాలని బలంగా మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం తరపు నుంచి వృద్ధాశ్రమాలు నేను నడుపుతానమ్మా, ప్రభుత్వం నడుపుతుంది వృద్ధాశ్రమాలు. జనసేన తల్లుల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం.